యాక్చువల్గా నితీష్ కుమార్ రెడ్డితో నా ప్రయాణం ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 15 ఇయర్స్ అవుతుందండి. 15 ఇయర్స్ అవుతుందంటే అరౌండ్ వాడికి 8 ఇయర్స్ నుంచి వాడితో ట్రావెల్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా వాడు చాలా వెరీ హార్డ్ వర్కింగ్ క్రికెటర్ అండి. చాలా కష్టపడే క్రికెటర్, కష్టపడి పైకి వచ్చాడు. ఆడు చిన్న ఏజ్ నుంచి కూడా ఫుల్ స్ట్రగుల్ చేస్తేనే ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే వాడికంట వాళ్ళ పేరెంట్స్ పడిన కష్టం ఏంటో నాకు తెలుసు. సో ఆ కష్టాన్ని చూసి ఇప్పుడు ఆడుతున్న క్రికెట్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే అసలు సరిగ్గా లేని స్టేజ్లోనే నుంచి వచ్చాడు వాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫాదరు జాబ్కి రిజైన్ చేయడం, తర్వాత వాడికి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, మళ్ళీ ఆడు కంబ్యాక్ చేయడం స్ట్రాంగ్గా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. ఈ 100 కోసం చాలా వెయిట్ చేస్తున్నాను లీజర్గానే. చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ నాకు. ఆడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ కష్టానికి ఈరోజు కష్టానికి తగ్గ ఫలితం ఈరోజు కనిపిస్తుంది మనకి కళ్ళ ముందర. ఓకే సార్, అంటే ఆయనతో ట్రావెల్ చేశారని చెప్తూ ఉన్నారు. అసలు ఎప్పుడు అతను క్రికెట్ ప్రారంభించడం జరిగింది, ఎక్కడెక్కడ ఆయన ప్లే ఆడడం జరిగింది, ఎట్లా సార్ అసలు? యాక్చువల్గా ఆడికి నాకు ఎక్కడ తెలిసింది అంటే వాడు బహుశా 8 ఇయర్స్ ఉంటాయి అనుకుంటాను. మేము జింగ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నామండి. అప్పుడు నేను రైల్వేస్ టీంకి ఆడుతున్నాను. రైల్వేస్ టీంకి ఆడుతున్నప్పుడు వాడు చిన్న పిల్లడు, వాళ్ళ ఫాదర్ వాడు బ్యాగ్ వేసుకొని వాడిని తీసుకొస్తున్నారు గ్రౌండ్కి. తీసుకొస్తుంటే చాలా క్యూట్గా ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి పలకరించారు, బాగానే ఉంది. ఆ తర్వాత నేను సమ్మర్ క్యాంప్కి వెళ్ళాను. జింక్లో సమ్మర్ క్యాంప్ ఇవ్వడానికి, పిల్లలకి ప్రాక్టీస్ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు ఆ రోజు నుంచి ఆడికి నాకు బాండింగ్ కుదిరింది. ఆ రోజు నుంచి ఆడు ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఆడినప్పుడు వాడికి ఏమైందంటే ఫస్ట్ ఇయర్ ఆడాడు, ఫెయిల్యూర్ వచ్చింది. సెకండ్ టైం డిస్ట్రిక్ట్కి వస్తున్నాడు ఆడు. అప్పుడే నేను డిస్ట్రిక్ట్కి దాని ముందు ఇయర్ అంతా స్టేట్కి సెలెక్టర్ కింద ఉన్నాను. ఆ ఇయరే నేను దానికి రిజైన్ చేసి కోచింగ్ వైపు వచ్చాను అన్నమాట, పిల్లలకి క్రికెట్ నేర్పిద్దామని. ఆ ఇయర్ నాతో పాటు వాడు ట్రావెలింగ్ మొదలుపెట్టినప్పుడు ఏమైందంటే వాడికి యాక్చువల్గా ఆ టైంలో వాడికి ఇంజురీ ఉంది, లెగ్ ఇంజురీ ఉంది. వాళ్ళ ఫాదర్ ఇంకా అసోసియేషన్కి వెళ్ళి లెటర్ ఇద్దాం అనుకున్నారు. ఈలోగా ఎవరో రిఫర్ చేశారు, సార్ మీరు అసోసియేషన్కి వెళ్ళి కంటే ముందు ఒకసారి కోచ్ కన్సల్ట్ చేయండి అని. అప్పుడు ఏమైందంటే వాళ్ళ పేరెంట్ నా దగ్గరికి వచ్చి, సార్ ఇలా ఉంది అంటే నేనేం చెప్పానంటే, సార్ ఏం పర్వాలేదు, ఇంకా మ్యాచ్కి వెళ్ళడానికి ఒక 4 days టైం ఉంది, మీరు గ్రౌండ్కి తీసుకురాకపోయినా పర్లేదు, వాడిని కొంచెం మంచిగా చేసి నాకు తీసుకురండి అని చెప్తే మంచిగా చేసి వాడిని తీసుకొచ్చారు. సో ఆడు ఆ ఫస్ట్ టోర్నమెంటు ఇంజురీస్ తోటి ఆడాడు. ఫస్ట్ మ్యాచ్ స్కోర్ చేయలేదు, 35 36 కొట్టాడు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి మాత్రం స్ట్రాంగ్గా కంబ్యాక్ చేసి నెక్స్ట్ మ్యాచ్ ఒక 99, ఆ నెక్స్ట్ మ్యాచ్ ఒక 115 కొట్టి 14లోని ఆ ఇయర్ ఫస్ట్ టైం 14 స్టేట్కి సెలెక్ట్ అయ్యాడు వాడు. ఆ ఇయరే కడప అకాడమీకి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ నుంచి 2 years కడప అకాడమీలో ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చి విజయనగరం అకాడమీ కూడా చేశారన్నమాట. అంటే వాడిది చెప్పాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ నుంచే వాడికి కరెక్ట్గా సరైన టైంలో ఆపర్చునిటీస్ రాకపోవడం, కొంచెం కొన్ని జరిగినాయి ఇబ్బందులు. కానీ వాడు స్ట్రాంగ్గా వాడు బిలీవ్ చేసి నమ్మాడు. ఎస్పెషల్లీ వాళ్ళ పేరెంట్స్ వాడిని బిలీవ్ చేశారు. సో దానికి ఈరోజు వాళ్ళు చూస్తున్నారు కదా మీరు, వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు. అంటే చాలామంది కూడా ఈ క్రికెట్ వైపు వెళ్తూ ఉంటే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇదే అనుభవం ఎదురైందని చెప్తూ ఉంటారు. వాళ్ళని ఎట్లా కంబ్యాక్ చేశారు సార్? వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఎట్లా? యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ జింక్ ఎంప్లాయ్ అండి. సో కేవలం వీడి కోసమే వాళ్ళ ఫాదర్ రిజైన్ చేశారు జాబ్కి. రిజైన్ చేసిన తర్వాత వాడితో తిరుగుతుంటే చాలామంది క్రిటిసైజ్ చేసేవారు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు నాతో ప్రతి మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ షేర్ చేస్తారు. సో వాళ్ళ ఫాదర్ చెప్పేవారు, సార్ మా బ్రదర్స్ నుంచి ఇలాగుంది, మా ఫ్యామిలీ టైప్ నుంచి ఇలాగుంది, ఏంటి క్రికెట్ నమ్మితే ఏమొస్తుంది నీకు, నువ్వేంచి జాబ్ రిజైన్ చేసి ఆడ తిరుగుతున్నావు, ఎవరికో కానీ సక్సెస్ రాదు, అలాంటిది నువ్వు వీడిని పట్టుకొని జాబ్ వదిలేసుకొని ఏంటిది అనేసి చాలా క్రిటిసైజ్ చేసేవారు. ఈవెన్ స్టిల్ మన లాస్ట్ 2 years బ్యాక్ కూడా ఆడు చాలా స్ట్రగుల్ చేశాడు. బట్ ఈరోజు పెర్ఫార్మెన్స్ చూస్తుంటే వాళ్ళ ఫాదర్ నిజంగా ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం సరైందని అనిపిస్తుంది మనకి. ఓకే, తన అభిమాని కోహ్లీ అంటారు. ఇప్పుడు కోహ్లీతో కలిసి ఆడడం పట్ల ఏమైనా మీతో ఏమైనా షేర్ చేసుకోవడం? ఎస్, ఆడు అండర్ 16 ఉన్నప్పుడే 1200 runs కొట్టాడండి ఒక సీజన్లోని. ఈజ్ ద హైయెస్ట్ రన్ గెటర్. అది రికార్డ్ ఉంది మనకి ఆంధ్రాకి. మన ఆంధ్ర నుంచి ఫస్ట్ BCCI అవార్డు, అంటే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియాది ఫస్ట్ అవార్డు తీసుకున్నాడు వాడు మన ఆంధ్ర నుంచి. ఆ అవార్డు ఫంక్షన్లోని కోహ్లీ కూడా వచ్చాడు. అందరితోటి ఫొటోస్ తీసుకున్నాడు. సురేష్ రైనా, తర్వాత
మన ధోనితోటి అందరితోటి తీసుకున్నాడు, కానీ కోహ్లీతో ఫోటో తీసుకోవడానికి అవ్వలేదు. దూరం నుంచే తీసుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత మాట్లాడాడు, సార్ ఏంటి సార్ అలాంటిది, ఇప్పుడు అలాంటి కోహ్లీ ఫోటో ఆ రోజు దొరకలేదు అని బాధపడ్డాడు. వాళ్ళంటోటితో ఈరోజు డ్రెస్సింగ్ రూమ్స్ షేర్ చేస్తున్నాడంటే ఇట్స్ నిజంగా ఆడు చెప్పాలంటే ఆడు కోసం మనం ఏం చెప్పినా తక్కువే. ఆడు అనుకున్నాడు నాకు ఫోటో అవ్వలేదు తనతో తీసుకోవడం అని, ఒక కసి అనుకోండి ఏమనుకోండి, చెప్పాలంటే చాలా దీనిగా ట్రై చేసి ఈరోజు ఆ స్టేజ్కి వెళ్ళి ఆయనతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడంటే ఇట్స్ రియల్లీ ప్రౌడ్ మూమెంట్. ఒక బీయింగ్ కోచ్గా కాకుండా ఒక మామూలుగా ఒక మనిషికి ఒక నేను ఎలా చెప్పాలంటే మీకు ఒక అభిమానిగా చెప్పాలన్నా సరే నాకు చాలా ప్రౌడ్గా ఉంది నిజంగా. ఇట్స్ రియల్లీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అది చెప్తుంటే నా మొత్తం మూవ్స్ వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా మీరు. ఏంటి సార్ ఆయనకి ఇష్టమైన ఏంటి సార్, ఆటలు కానీ సినిమాలు కానీ ఇంకా ఇతర హ్యాబిట్స్ అట్లా ఏమన్నా? హ్యాబిట్స్ ఏం లేదండి, పెద్దగా హ్యాబిట్స్ ఏం లేదు. ఓన్లీ క్రికెట్. ఈవెన్ మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్లో ఉన్నాడు, ఇంటికి వచ్చినా సరే ఒక 2 days రెస్ట్ అంతే, మళ్ళీ గ్రౌండ్కి వచ్చేస్తాడు. మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోస్ తనవి. ఈవెన్ కాల్ ఇరిగిపోయినా కూడా వాడు వచ్చి నెట్స్లో ప్రాక్టీస్ చేస్తాడు. అంటే ఇంత ప్యాషనెట్ క్రికెటర్. నిజంగా ఆడికి ఆ ప్యాషన్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో అచీవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆడి కాలుకి మీకు లాస్ట్ టూర్లో ఉన్నాడు ఇంజురీ వచ్చింది, కాలు ఇరిగిపోయింది, అసలు ఫుల్గా వేస్తారు కట్టు. వేసినా సరే ఆడు వచ్చి నెట్స్లో వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాడంటే నిజంగా ఇట్స్ ఆడి కష్టానికి ఫలితం అండి. ఈరోజు మన అందరం ఇంత ఆంధ్రాలోని ఒక తెలుగులో ఇంత ప్రౌడ్ మూమెంట్ మనకి తెచ్చాడంటే నిజంగా చాలామంది క్రికెటర్స్ ఆడారు, బట్ డెఫినెట్లీ వాళ్ళు మెయిన్ మెచ్చుకోవాల్సిందంటే ఎప్పుడు కూడా ఏ లెవెల్కి వెళ్ళినా డౌన్ టు ఎర్తే ఉంటాడు. దాన్ని ముందుకు తీసుకెళ్తాడు. జాలిగుణం చాలా ఎక్కువ, అందరితో కలివిడిగా ఉంటాడు, ఎవరు వచ్చినా పలకరిస్తాడు, వాటితో షేర్ చేస్తాడు. ఒక్కొక్క జూనియర్ వచ్చి అన్న ఏంటి అంటే వెంటనే భుజం మీద వేసి వాడికి కూడా తెలియనోడు కూడా సజెషన్ ఇచ్చే టైప్. సో డెఫినెట్గా ఇది చాలా ప్రౌడ్గా ఉంది నాకైతే మాత్రం. సార్ ఫైనల్గా అతను స్టార్టింగ్ ఇండియాకి సెలెక్ట్ అవ్వడం కానీ ఐపీఎల్లో ఆడడం కానీ అలాంటి సమయంలో తను నిర్ణయం తీసుకోవడం పట్ల వాళ్ళ పేరెంట్స్ కానీ అతను కానీ చెప్పిన అనుభవాలు ఎట్లా ఉండేవి, ఎలాగా ఆయన ఎంట్రీ గురించి చెప్పండి సార్. చాలా బ్యూటిఫుల్ అండి. నిజంగా చెప్పాలంటే వాడికి ఈ ఐపీఎల్ ఆప్షన్లోని మెగా ఆప్షన్లోని చాలా పెద్ద అమౌంట్కి వెళ్ళేవాడు యాక్చువల్గా. బట్ ఆడు అన్న మాటలు ఇప్పటికీ హార్ట్ టచింగ్. సార్ ఇక్కడ నుంచి మనకు లైఫ్ వచ్చింది, ఎస్ఆర్హెచ్ మనకి ఇచ్చింది సార్. సో మనది మన తెలుగుది. సో ఇక్కడ నుంచి ఆడదాం అనుకుంటున్నానని చెప్పిన ఆ మూమెంట్ ఆడు చెప్పినప్పుడు నాకు నిజంగా డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఇది కదా మనది అని చెప్పేసి అనిపించింది. ఆ ఫీల్ నిజంగా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. అంతే కదండి, ఈ రోజుల్లో ప్రతిదీ కమర్షియలే. బట్ ఆడు ఆలోచించిన విధానం, ఆడు మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత పాజిటివ్గా ఉన్నాయి. మనది అన్న ఒక ఫీల్, నాకు లైఫ్ ఇచ్చింది సార్ ఇది అన్న ఒక ఫీల్ ఆడు ఉన్నాడంటే డెఫినెట్గా ఆడు డబ్బు ఏ రోజైనా సంపాదించుకోవడం నా నమ్మకం ఆడుకుంది. సో ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి నిజంగా. ఫైనల్గా మన విశాఖకి చెందిన నితీష్ రెడ్డి అలాగే మన తెలుగువాడు ఇప్పుడు అక్కడ ఆడటం పట్ల ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. యాజ్ ఏ కోచ్గా మీ అభిప్రాయం ఏంటి? మీరు తీర్చిదిద్దిన ఒక స్టూడెంట్ వాటిలో వెళ్ళడం పట్ల మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ అవుతూ ఉంటారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇన్స్పిరేషన్ అండి నిజంగా. మనకి చాలా ప్రౌడ్ బీయింగే ఒక తెలుగువాడు మనకి ఎంత ఎనర్జీని ఇచ్చాడు, నెక్స్ట్ లెవెల్ ఏంటి అన్నది ఒక గోల్స్ ట్రెండ్ సెట్ చేశాడు. సో ఇక్కడ నుంచి మనం కష్టపడితే మనము ఆడగలమని ఒక మెసేజ్. ఎందుకంటే అడిగి ఈరోజు క్రికెట్ ఎవరైతే ఆడుతున్నారో ప్రతి ఒక్కరు ప్రౌడ్గా మూవాల్సిన విషయం ఏంటంటే వాడు చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు, ఆ కష్టానికి ఫలితం ఈరోజు కనిపిస్తుంది. వాడిని చూసి ఒక 10 మంది పిల్లలు బయటకు వస్తున్నారు, ఆడుతున్నారు. స్టడీస్ మీదే కాదు, క్రికెట్ కూడా మనకి లైఫ్ ఉంది అని ఒక గోల్ సెట్ చేశాడు. వాడు ఎంతోమందికి రోల్ మోడల్. నిజంగా ఒక ప్యాషన్ అంటే ఇలాగ ఉంటుందా అని చూపించాడు. నిజంగా అలా కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదని మనకు ఒక చేసి చూపించాడండి. మన ముందే ఉన్నాడు నితీష్ కుమార్ రెడ్డి ఎగ్జాంపుల్. నా పేరు కుమారస్వామి అండి. నేను ఇప్పుడు ఏసీఐ వీడీసీఏలోని కోచ్ కింద పనిచేస్తున్నాను, అలాగే యాజ్ వెల్ యాజ్ రైల్వేస్లో జాబ్ చేస్తున్నాను.